ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను తన కన్న తండ్రినే కాదు అంటుంది. ఆఖరికి సీత కూడా నన్నే తప్పుపడుతుంది. అసలు నేను మీకు అర్థం కావట్లేదో, మీరు నాకు అర్థం కావట్లేదో తెలియడం లేదు. అదిగో సీత వచ్చిందక్కా. సీత, మధు ఎక్కడే? మధు నీతో రాలేదా సీత? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? మధు ఎక్కడా? అక్క నాతో రాలేదు. అది ఇంటికి రానని చెప్పిందా? మా అత్తయ్యతో వెళ్ళిపోయిందమ్మా. మధు మీ అత్తయ్యతో వెళ్ళడం ఏంటే? ఎక్కడికి వెళ్ళింది? మా అత్తయ్య గారింటికి. మీ అత్తగారింటికి మధు వెళ్ళడమేంటి? ఏమంటున్నావే? ఏం జరిగింది సీత? అక్కకు మన మీద నమ్మకం పోయింది నాన్న. అక్క ఏమందో తెలుసా? నువ్వు నన్ను నాన్నింట్లో దించి నాకు సాయం చేయమని చెప్పి వెళ్ళిపోతావు. 1-2 రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఎవరో వస్తారు. మీ కూతురు ఇలా అంట కదా, మీ అల్లుడు అలా అంట కదా అని నాన్నతో ఏవో చెప్తారు. అది నాన్నకు అవమానం అవుతుంది. నా మీద కోప్పడి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడతారు. ఇంట్లో అక్కకు విలువ గౌరవం ఉండవని నేను ఎంత చెప్పినా వినకుండా మా అత్తయ్యతో వెళ్ళిపోయింది. తప్పు మందేనే. మధుకి మనం నమ్మకం కలిగించలేకపోయాం, ధైర్యాన్ని ఇవ్వలేకపోయాము. సాయం చేయమని ఇంటికొస్తే దాన్ని తరిమి కొట్టాం. ఇంకెలా అది మనల్ని నమ్ముతుంది? మనం శాపనార్థాలు పెట్టడం తప్ప సాయం చెయ్యమని అర్థమైందేమో. అందుకే ఆవిడతో వెళ్ళిపోయింది. పోతే పోనివ్వండి. అయిన వాళ్ళని పరాయి వాళ్ళుగా, పరాయి వాళ్ళని అయిన వాళ్ళుగా అనుకుంటే ఎవరేం చేస్తారు? దాని కర్మ అదే అనుభవిస్తుంది. వదిలేండి. అలా వదిలేసే పరిస్థితి లేదు నాన్న. మా అత్తయ్య మరో ప్లాన్తో మధు అక్కని మా ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కకు సహాయం చేసే ఉద్దేశం మా అత్తగారికి లేదు. నన్ను మోసం చేయడానికి అక్కను తీసుకెళ్ళింది. ఏమంటున్నావు సీత? మీ అత్తగారు నిన్ను మోసం చేయడం ఏంటే? మొదటి నుంచి నేనంటే మా అత్తయ్య వాళ్లకు ఇష్టం లేదమ్మా. మా పెళ్ళవక ముందు జరిగిన ఒక సంఘటన మనసులో పెట్టుకుని మా అత్తయ్య నా మీద పగ పెంచుకుంది. నన్ను ఎప్పటికీ కోడలిగా అంగీకరించను అని చెప్పింది. ఇప్పుడు మీ అత్తగారు నీతో చాలా మంచిగా ఉంటుందని చెప్పావు కదే. అదంతా నటన నానమ్మ. నన్ను నమ్మించడానికి చేసిన మోసం. నాకు తెలియకుండా మా అత్తయ్య గారు చాలా పెద్ద కుట్ర చేశారు. కుట్ర? కుట్రేంటి సీత? నన్ను ఆ ఇంట్లో నుంచి పంపించేసి అక్కను తన కోడలిగా చేసుకోవాలనుకుంటున్నారు. నన్ను తప్పించి అక్కని మామ భార్యగా చెయ్యాలనుకుంటున్నారు. గిరి,
మహాలక్ష్మి మధుమితను తీసుకొచ్చిందేంటి? తీసుకురాకపోతే ఆశ్చర్యపోవాలి. మధుమిత ఇక్కడికి వస్తుందని నేను ముందే ఊహించాను. హారత్ తీసుకురా అర్చన. రెడీగా ఉంది మహా. ఏదో కొత్త కోడలకి హారతిచ్చినట్టు స్వాగతం పలుకుతున్నారేంటి? మధుమితని కోడలు చేసుకోవాలని కదా మహాలక్ష్మి ఉద్దేశం. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా మధు. ఏంటండి ఇదంతా? నీ మంచి కోసం. నువ్వు కష్టాలతో మా ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు. తిరిగి సంతోషంగా వెళ్ళాలి. నీకు జయం కలగాలి. ఆ ఉద్దేశంతోనే నీకు హారతిప్పించాను. కుడికాలు ముందు పెట్టమంటున్నాను. మహాలక్ష్మి మాటల మాంత్రికురాలు. అందుకే ఈ ఇంటిని ఒంటి చేత్తో నడిపిస్తుంది. రా మధు. హార్టీ వెల్కమ్ వదినా. నువ్వు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. రా రామ్. మన మధుమిత వచ్చింది చూడు. ఊరెళ్ళి మధుమిత గారి ప్రాబ్లం సాల్వ్ చేసి వస్తారనుకుంటే మధుమిత గారినే తీసుకొచ్చారేంటి పిన్ని? అందుకు కారణం ఉందిరా. మీ పిన్ని ఏం చేసినా ఆలోచించే చేస్తుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.